హలో, అందరూ బాగున్నారనేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఇక మొదలెడదాం. కొన్ని విషయాలు ఎందుకు జరుగుతున్నాయో ఎప్పుడూ అర్థం కాదు. కానీ తర్వాత చూసుకుంటే దేవుడు మన కోసం మంచి ప్లాన్ పెట్టే ఉంటాడు. కొన్ని రోజులు మన లైఫ్లో ఎందుకో చాలా కన్ఫ్యూజ్గా ఉంటాం. ఏ డెసిషన్ సరైనదో, ఏ దారి సేఫో, ఎందుకు మనకే ఇలా జరుగుతుందో అర్థం కాక ఇబ్బంది పడతాం. కానీ నిజమేమిటంటే మనకు కనిపించని చోట దేవుడు ఆల్రెడీ మన కోసం మంచి దారిని తయారు చేస్తున్నాడు. మనకి లాస్ లాగా అనిపించే కొన్ని విషయాలు కొన్ని నెలల తర్వాత చూసుకుంటే అవి బ్లెస్సింగ్స్గా మారిపోతాయి. అదే దేవుడి ప్లాన్. కొన్నిసార్లు మనం కోరింది ఇవ్వకుండా ఉంటే అది పనిష్మెంట్ కాదు, మనకు సరిపోని దాన్ని దేవుడు మన దగ్గర నుంచి తీసివేసినట్టే. ఫెయిత్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనే యాక్టింగ్ కాదు. ఏం జరుగుతున్నా దేనికో మంచి రీజన్ ఉన్నదని నమ్మడం. మన ఫ్రస్ట్రేషన్, మన ఫెయిల్యూర్స్, మన వెయిటింగ్ టైం అన్నీ ఫ్యూచర్లోని ఒక బ్యూటిఫుల్ మూమెంట్ కోసం దేవుడు స్లోలీ ప్రిపేర్ చేస్తున్న ప్రిపరేషన్ లాంటివి. ఒక్కసారి లైఫ్ని ట్రస్ట్ చేస్తే మన హార్ట్లోని ఫియర్ తగ్గిపోతుంది, మైండ్లో క్లారిటీ వస్తుంది, ఆత్మలో పీస్ పెరుగుతుంది. ఈ మాటలు నీ మనసులో కొంచెం నమ్మకం పెంచితే సబ్స్క్రైబ్ చేయి. ప్రతిరోజు నీకు శాంతి, బలం ఇచ్చే మాటలు చెబుతూనే ఉంటా. ధన్యవాదాలు.